సీబీఐను అడ్డుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. విశాఖను గంజాయి, డ్రగ్స్ కు రాజధానిగా మార్చారని, విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నారన్నారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై లోతైన విచారణ చేయాలంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. విశాఖలో దొరికిన డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేగుతుంది. అయితే రాజకీయ పార్టీలు చుట్టూ కూడా తిరగడం ఒకటి, అధికార పక్షం రెండోది ప్రతిపక్ష పార్టీలు కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అసలు దీనికి సంబంధించి అసలు బీజేపీలో ఎటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ప్రతిపక్ష అధికార పార్టీలు కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ ఆరోపణల వెనుక అసలు వాస్తవాలు ఏంటి? సిబిఐ ఎటువంటి దర్యాప్తు చేయాలని మీరు భావిస్తున్నారు? సిబిఐ పూర్తిగా దర్యాప్తు చేయాలి. ఆల్రెడీ చేసే పరిస్థితుల్లోనే ఉంది. ఆల్రెడీ శాంపిల్స్ కలెక్ట్ చేయటము, సిబిఐ జడ్జి గారు స్వయంగా అక్కడ ఉండి శాంపిల్స్ కూడా తీయించినట్టుగా మనం పత్రికల్లో చూడటం జరిగింది. తప్పనిసరిగా సిబిఐ రిపోర్టు వస్తుంది. ఆ రిపోర్టు ప్రకారము ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాథమికంగా మనం చూస్తే ఇదేదో కులానికి ఆపాదించి భారతీయ జనతా పార్టీ పైన కొంచెం బురద జల్లే కార్యక్రమం చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అసలు 2019 తర్వాత ఉన్న రాజకీయ పాలన ఎట్లా ఉందో అనేది ఒక నియంతృత్వమైన పరిపాలన సాగుతోంది. అందుకే విశాఖపట్నమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ గంజాయమయంతో నిండిపోయి ఉందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అది మూలాలు మాత్రము ఆంధ్ర రాష్ట్రం నుంచే వస్తుంది. అందులో ముఖ్యంగా విశాఖపట్నం నుంచి మనకు చూపుడు వేళ్ళన్నీ కూడా విశాఖపట్నంకి కనపడుతున్నాయి. ఇదివరకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల్లో దొరికిన అతి పెద్ద కన్సైన్మెంట్ కూడా దానికి అడ్రస్ మాత్రము విజయవాడకి అడ్రస్ ఉంది. అది ప్రజలు మర్చిపోలేదు. దీని తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ని ఈ విధంగా తీసుకుని రావటం అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఆశ్చర్యకరమైన విషయం. విశాఖలో లాండర్ పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఒక పక్క నిన్న సిపి ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము డ్రగ్ ఫ్రీ సిటీగా చేస్తాం, అసలు డ్రగ్ అనేది కనిపించకుండా మేము ఉక్కుపాదం మోపుతున్నాం అని ఒక పక్క చెప్తున్నారు. కానీ ఇటీవల మనం మాదక ద్రవ్యాలు విషయానికి వస్తే గంజాయి కూడా యథేచ్ఛగా నగరంలోనే విచ్చలవిడిగా దొరుకుతుందని వాస్తవాలు కూడా బయటపడ్డాయి. ఎట్లా చూడదు? ఇది గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పడానికి అది వాస్తవం. దీంట్లో అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. దొరకకుండా దొరుకుతుందని చెప్పడం కూడా అది మంచి పద్ధతి కాదు. విచ్చలవిడిగా దొరుకుతుంది. తర్వాత అలవాటు పడిపోయారు జనం కూడా. అది ఆఖరికి ఎంత దారుణం అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుకునే కొంతమంది పిల్లలు కూడా ఈ గంజాయికి బానిసలు అయిపోయి అట్లాగే ఈ రాత్రులు ఆటోల్లో కూర్చుని అక్కడ గంజాయి తాగటము నేను కూడా కళ్ళారా చూడటం జరిగింది. ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ గంజాయి మత్తులో ఏమి చేస్తారో కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్న సందర్భాలని మనం చాలాసార్లు చూడటం జరిగింది. సో విశాఖపట్నము గంజాయి ఫ్రీ సిటీగా చేయాలనేది మొత్తం ప్రతి ఒక్కళ్ళ కోరిక. మరి సిపి గారు దృఢ సంకల్పము ఉండవచ్చు. ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా కింద నుంచి గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి ఇది పెరిగిపోయిన మలాన చాలా కాలం నుంచి దీన్ని వదిలేసిన మలాన దీనిపైన ప్రత్యేకమైన దృష్టి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటిది పెట్టి ఈ ఎక్కడైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళని అరికట్ట చేయకపోతే గంజాయి మత్తులో దెబ్బలు తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే గంజాయి మత్తులో ఇతరుల్ని అటాక్ చేసి ఇతరులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నగరంలో డ్రగ్స్ సప్లై అనేది చాలా నాళ్ళ నుండి జరుగుతుంది. ఇప్పుడు కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అంటే రాజకీయ పార్టీల ప్రమేయం లేకపోయినందునే ఇది బయటకు వచ్చింది అనే ఒక వాదన వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు కోడ్ ఉన్న మలాని రాజకీయ నేతల ఇన్ఫ్లుయెన్స్లు చెల్లవు. ఎప్పుడైతే రాజకీయ నేతల ఇన్ఫ్లుయెన్స్లు చెల్లవో అధికారులు తప్పనిసరిగా వారు నిబంధనలకి అనుసరించి వారు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టే ఇది బయటకు వచ్చింది. ఇదే కనుక ఇంకొక నెల రోజులు కనుక ముందు వచ్చి ఉంటే అది ఎవడు పట్టుకునే దానికి కూడా అవకాశము లేకుండా ఉండేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి ఇప్పటికైనా పట్టుకున్నారు, కానీ దానిపైన తగిన చర్యలు తీసుకుని దోషుల్ని మనం బయట పెట్టవలసిన అవసరం ఉంది.
టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు అద్భుత కలయికను చూసే వైసీపీ బెదిరి ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తుంది. కాకపోతే రానున్న రోజుల్లో విజయం మాత్రం ఈ 3 పార్టీలదే అంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా డ్రగ్స్ కేసులో సిబిఐ లోతైన దర్యాప్తు చేస్తే అసలైన వాస్తవాలు బయటపడతాయంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబీ